ఏమండి చెప్పు. నేను పని మనిషికి ఈ రోజు జీతం ఇచ్చేసాను. రేపటి నుంచి పనిలోకి రాదు, వాళ్ళమ్మ పనిలోకి వస్తుంది. మీరు మాత్రం చాలా హెల్తీగా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడీ డాక్టర్ దగ్గరికి చెకప్కి వెళ్ళకండి. మీ కోతి మొక్కని పోగు చేయకండి. పోయినసారి ఇల్లు క్లీన్ చేయడానికి నాకు 2 రోజులు పట్టింది. మీ మరద పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మన ఇద్దరం కలిసి వెళ్ళి విషయం చెప్పాము. అర్ధరాత్రి అపరాత్రి వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టి బిలేటెడ్ విషయం చెప్పాల్సిన అవసరమే లేదు. మా మరిది ఈ మధ్య కరాటీ నేర్చుకుంటున్నా అంట. మీకోసమే నేర్చుకుంటున్నాడేమో నా అనుమానం. ఇదిగో అలమార్లో కుడివైపు ఉంది మీ చెడ్డీలు, ఎడం వైపు ఉంది పిల్లోడి చెడ్డీలు. పోయినసారి కూడా అంతే, ఆఫీస్ నుంచి ఫోన్ చేసి నాకేదో ఇబ్బందిగా ఉందని చెప్పావు, గుర్తుందా? మరీ అంత స్మార్ట్ గా తయారవకండి. మన వీధిలో ఉండే స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊరెళ్లారు. అవునా? నేను ఇంకేదో ఊహించుకున్నా. షరా మామూలే, నేను ఊరు నుంచి ఎప్పుడైనా తిరిగి రావచ్చు. అమ్మో, ఇది అనుమానం.